అందరికీ నమస్కారం. ఇంట్లో కూర్చుని హాయిగా ఒక పెద్ద పరీక్ష రాస్తే ఎలా ఉంటుంది? చాలా మందికొచ్చే ఆలోచన ఇది కదా. ఈరోజు మనం రిమోట్ ప్రాక్టర్డ్ ఎగ్జామ్స్ ప్రపంచంలోకి వెళ్దాం. అసలు ఈ ఆన్లైన్ పరీక్షల్ని ఇంత సురక్షితంగా పక్కాగా ఎలా నిర్వహిస్తున్నారు, ఆ టెక్నాలజీ వెనుకున్న మ్యాజిక్ ఏంటో తెలుసుకుందాం. అయితే ఇక్కడే ఓ పెద్ద ప్రశ్న వస్తోంది. ప్రపంచంలో ఏ మూల నుంచైనా ఎవరైనా పరీక్ష రాస్తున్నప్పుడు అందరికీ ఒకే రకమైన నిజాయితీతో కూడిన వాతావరణాన్ని కల్పించడం ఎలా? మోసానికి అస్సలు అవకాశం లేకుండా చూడటం ఎలా? ఈ ప్రశ్నకు సమాధానమే రిమోట్ ప్రాక్టరింగ్ టెక్నాలజీ. సరే, ఈరోజు మన ప్రయాణంలో ఏమేం చూడబోతున్నామో ఓసారి చూద్దాం. ముందుగా డిజిటల్ ఎగ్జామ్ హాల్ అంటే ఏంటో చూద్దాం. ఆ తర్వాత మన టెక్నాలజీని ఎలా సిద్ధం చేసుకోవాలి, సెక్యూరిటీ చెక్-ఇన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, పాటించాల్సిన రూల్స్ ఏంటి, అలానే చివరిగా పరీక్షల భవిష్యత్తు ఎలా ఉండబోతోందో కూడా చర్చిద్దాం. మన మొదటి విభాగం డిజిటల్ పరీక్షా కేంద్రం. ఒకప్పుడు కాలేజీ క్యాంపస్లలో జరిగే పరీక్షలు ఇప్పుడు సురక్షితమైన ఆన్లైన్ వాతావరణంలోకి అంటే క్లౌడ్కి ఎలా మారాయో చూద్దాం. పాత పద్ధతికి ఈ కొత్త పద్ధతికి మధ్య తేడాలు చూస్తే చాలా ఆసక్తిగా ఉంటుంది. పాత రోజుల్లో అయితే ఎగ్జామ్ హాల్లో ఒక ఇన్విజిలేటర్ అటూ ఇటూ తిరుగుతూ ఉండేవారు కదా. కానీ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ ఇంకా ఒక మనిషి ఇద్దరూ కలిసి పర్యవేక్షిస్తారన్నమాట. ప్రయాణ ఖర్చులు, సమయం వృధా ఇవేమీ లేకుండా మన ఇంట్లోనే ఒక ప్రైవేట్ రూంలోనే పరీక్ష రాసేయొచ్చు. సరే, ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయానికి వద్దాం. అదే మన టెక్నాలజీని సిద్ధం చేసుకోవడం. పరీక్ష రోజున ఎలాంటి టెన్షన్ లేకుండా ఉండాలంటే ఈ ప్రీఫ్లైట్ చెక్లిస్ట్ పాటించడం చాలా అవసరం. ఈ చెక్లిస్ట్ని ఓసారి జాగ్రత్తగా చూడండి. ఈ లిస్ట్లో అన్నిటికంటే ముఖ్యమైనదేంటో తెలుసా? ఫస్ట్ పాయింట్, అధికారిక సిస్టమ్ టెస్ట్. పరీక్షకు కొన్ని రోజుల ముందే దీన్ని రన్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. దీనివల్ల మన కంప్యూటర్, వెబ్ క్యామ్, ఇంటర్నెట్ అంతా సరిగ్గా ఉందో లేదో ముందే తెలిసిపోతుంది. చివరి నిమిషంలో ఎలాంటి కంగారు ఉండదు. ఇదొక గోల్డెన్ రూల్ అండి. ఎగ్జామ్ సాఫ్ట్వేర్ స్టార్ట్ చేసే ముందు కంప్యూటర్లో నడుస్తున్న ప్రతి ఒక్క యాప్ అంటే బ్రౌజర్లో చాటింగ్ యాప్స్, నోటిఫికేషన్స్ అన్నీ మూసేయాలి. ఎందుకంటే ఆ సాఫ్ట్వేర్కి కంప్యూటర్ పూర్తి ఫోకస్ కావాలన్నమాట. ఓకే, ఇప్పుడు సెక్యూరిటీ చెక్-ఇన్. ఇది అచ్చం ఎగ్జామ్ హాల్కి వెళ్ళినప్పుడు మన ఐడి కార్డ్ చూపించి వాళ్లు మనల్ని చెక్ చేసినట్లే ఉంటుంది. కానీ ఇక్కడ అంతా డిజిటల్గా మనమే చేసుకుంటాం. ఈ చెక్-ఇన్ ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంటుంది. ఎక్కువగా మన మొబైల్ ఫోనే వాడతాం. ముందుగా మన ఫోటో ఒకటి తీసుకోవాలి. తరువాత మన గవర్నమెంట్ ఐడి కార్డ్ ముందువైపు, వెనకవైపు ఫోటోలు తీయాలి. ఆ తరువాత మనం పరీక్ష రాస్తున్న టేబుల్ ముందు, వెనక, ఇంకా ఎడమ, కుడివైపుల ఫోటోలు కూడా అప్లోడ్ చేయాలి. ఇదంతా ఎందుకంటే అంతా పక్కాగా ఉందని నిర్ధారించుకోడానికే. చెక్-ఇన్ అయిపోయిన వెంటనే చేయాల్సిన ముఖ్యమైన పని ఇది. మీ ఫోన్ని మీకస్సలు అందని చోట పెట్టేయాలి. స్విచ్ ఆఫ్ చేస్తే ఇంకా మంచిది. ప్రాక్టర్ ఎగ్జామ్ మొదలుపెట్టాక ఫోన్తో ఎలాంటి సంబంధం ఉండకూడదు. చెక్-ఇన్ అయిపోగానే ఎగ్జామ్ మొదలవదు. మనల్ని ఒక వర్చువల్ క్యూలో పెడతారన్నమాట. కొన్ని నిమిషాలు పట్టొచ్చు. కాసేపటి తర్వాత ఒక లైవ్ ప్రాక్టర్ మనతో చాట్ ద్వారా గాని, మైక్రోఫోన్ ద్వారా గాని కనెక్ట్ అవుతారు. అన్నీ ఓకే అని నిర్ధారించుకున్నాక మన ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. సరే, ప్రాక్టర్ ఎగ్జామ్ స్టార్ట్ చేశారు. ఇక ఇప్పుడు మనం పాటించాల్సిన రూల్స్ ఏంటో చూద్దాం. పరీక్ష సక్సెస్ఫుల్గా పూర్తి చేయడానికి ఇవి చాలా ముఖ్యం. ఈ నియమాలు చాలా స్పష్టంగా ఉంటాయి. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సినవి ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కెమెరా ఫ్రేమ్ దాటి వెళ్లకూడదు, ఎవరితోనూ మాట్లాడకూడదు, కనీసం పెదాలు కదపడం, గుసగుసలాడటం కూడా చేయకూడదు, సీట్లోంచి అస్సలు లేవకూడదు. ఇవన్నీ సాఫ్ట్వేర్ ఇంకా ప్రాక్టర్ ఇద్దరూ గమనిస్తూనే ఉంటారు. అసలు ఈ ప్రాక్టర్ అంటే ఎవరు? కేవలం ఒక మనిషా లేక సాఫ్ట్వేరా? నిజానికి ఇది రెండిటి కలయిక. ఒక రకంగా చెప్పాలంటే ఇదొక టీంవర్క్ అన్నమాట. ఏఐ టెక్నాలజీ మన ప్రవర్తనను గమనిస్తూ ఉంటుంది. దానికి ఏదైనా అనుమానం వస్తే వెంటనే లైవ్లో ఉన్న మానవ ప్రాక్టర్కి అలర్ట్ పంపుతుంది. ఆ ప్రాక్టర్ అప్పుడు మనల్ని చెక్ చేస్తారు. సరే, అంతా బానే ఉంది. కానీ ఎగ్జామ్ మధ్యలో ఈ ప్రాక్టర్ మనల్నేమైనా అడుగుతారా, మనల్ని డిస్టర్బ్ చేస్తారా అనే డౌట్ రావచ్చు. దాని గురించి ఇప్పుడు చూద్దాం. అవును, అడగొచ్చు. కానీ భయపడాల్సిన అవసరం లేదు. వాళ్లు అడిగేవి కూడా సెక్యూరిటీ కోసమే. ఉదాహరణకి, మీ చేతి మణికట్టులని చూపించండి అనొచ్చు, లేదా మీ డెస్క్ కింద కెమెరా తిప్పండి అనొచ్చు. ఇదంతా జస్ట్ ఓ డబుల్ చెక్ అంతే. అంతా సెక్యూర్గా ఉందని నిర్ధారించుకోవడానికి మాత్రమే.
ఇంత టెక్నాలజీ, ఇన్ని రూల్స్, మరి వీటన్నిటితో పరీక్షల భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? ఇప్పుడు అసలు పెద్ద చిత్రానికి వద్దాం. అంటే అసెస్మెంట్ ఎక్కడైనా, ఎప్పుడైనా సాధ్యమేనా? ఈ టెక్నాలజీ వల్ల కలిగే ప్రయోజనాల్లో అతిపెద్దది యాక్సెసిబిలిటీ, అంటే అందరికీ అందుబాటులో ఉండటం. చూశారు కదా, దాదాపు 40% ప్రయోజనం అదే. అంటే ఊరితో, దేశంతో సంబంధం లేకుండా ఎవరైనా ప్రతిభావంతులు పరీక్ష రాసేయొచ్చు. దాని తర్వాత సౌలభ్యం, భద్రత, సామర్థ్యం కూడా ముఖ్యమైనవే. సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, రిమోట్ ప్రాక్టరింగ్ అనేది ప్రపంచంలో ఏ మూల నుంచైనా సరే చాలా ముఖ్యమైన హై స్టేక్స్ ఎగ్జామ్స్ని కూడా చాలా సిక్యూర్గా రాయడానికి వీలు కల్పిస్తోంది. ఇది కేవలం సౌకర్యం కాదు, అవకాశాల సమానత్వం కూడా. ముగించే ముందు ఒక ఆసక్తికరమైన ప్రశ్న. టెక్నాలజీ ఇంత వేగంగా ముందుకు వెళ్తుంటే మనం చిన్నప్పుడు చూసిన పెద్ద పెద్ద ఎగ్జామ్ హాల్స్, ఆ బెంచీలు, అవన్నీ ముందు ముందు కేవలం మ్యూజియంలకే పరిమితమవుతాయంటారా? దీని గురించి ఆలోచించండి.